శిక్షక మహాశయులందరికీ దేవుని నామమున వందనములు తెలియజేస్తున్నాను. ఈ దినపు మన పాఠ్య భాగం పేరు ద ఫిఫ్త్ యూనివర్సల్ కింగ్డమ్. ఫిఫ్త్ యూనివర్సల్ కింగ్డమ్. ఇది ఫిఫ్త్ యూనివర్సల్ కింగ్డమ్ అంటే మనం క్రైస్తవులందరూ నిత్యము మాట్లాడుకునే దేవుని రాజ్యం, దేవుని రాజ్యం అంటున్నాం కదా! ఈ దేవుని రాజ్యం ఎప్పుడు, ఎక్కడ, ఎలా ప్రారంభం అయిందా లేదా? లేకపోతే భవిష్యత్తులో అవుతదా? ఇలాంటి వివరాలన్నీ తెలియజేసే పాఠం ఈ పాఠం. కాబట్టి ప్రియులారా కేర్‌ఫుల్‌గా అన్ని భాగాలు స్టడీ చేయండి. ఇది ఇది చాలా కొంచెం పెద్ద పాఠమే. కాబట్టి ఈ 20 నిమిషాలకి ఒక్కొక్క వీడియో చొప్పున విడదీసి మనం వీడియోలు అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ మొదటి భాగపు ఈ వీడియోని చూడండి. ఈ ఫిఫ్త్ యూనివర్సల్ కింగ్డమ్‌లో ఈ విగ్రహాన్ని మీరు చూసే ఉంటారు. చాలామంది దీని గురించి వివరిస్తారు. ఇంటర్నెట్‌లో కూడా మీకు ఈ పాఠాలుంటాయి. ఒక దానియేలు గ్రంథంలో వివరిస్తారు ఈ విగ్రహం గురించి. ఈ విగ్రహం తల బంగారంతో ఉంటుంది. ఛాతీ వెండితో ఉంటుంది. కంచు తొడలు, నడుం, కడుపు భాగం అలాగా ఉంటుంది. ఇత్తడితో ఉంటుంది. లేకపోతే బ్రాంజ్ అంటారు. ఆ కిందది ఇనుముతో ఉంటుంది. పాదాలేమో మట్టి, ఇనుము కలిపి పాదాలుంటాయి. ఇదంతా మనం పాఠం లోపలికెళ్ళాక డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఊరికనే ఈ పిక్చర్‌ని మీకు పరిచయం చేయడానికి మాత్రమే ఈ మాట చెప్తున్నాను. ఇకపోతే మన పాఠం పేరు ఫిఫ్త్ యూనివర్సల్ కింగ్డమ్ అండి. ఇక ఈ భాగంలో మనం చదివే కొటేషన్స్ అన్నీ కూడా బైబిల్ కొటేషన్స్ అన్నీ కూడా కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి డౌన్‌లోడ్ చేయబడ్డాయి. కింగ్ జేమ్స్ వెర్షన్ మీకున్న బైబిల్‌లో ఆ ఆ వచనాలు కొంచెం అటు ఇటుగా ఉన్న మూలార్థం మారకుండానే ఉంటుంది. మీరు గమనించండి. అయితే ఇప్పుడు మనం దేవుని రాజ్యం గురించి తెలుసుకుందాం. దేవుని రాజ్యాన్నే 5వ యూనివర్సల్ కింగ్డమ్ అంటారు. విశ్వవ్యాప్తంగా ఉండే దేవుని రాజ్యం అని దీని అర్థము. ఇది వాట్ ఈస్ దిస్ కింగ్డమ్? ఈ దేవుని రాజ్యం అంటే ఏమి? వెన్ ఈస్ దిస్ కింగ్డమ్ కమ్? ఈ దేవుని రాజ్యం ఎప్పుడొచ్చింది? హౌ ఈస్ దిస్ కింగ్డమ్ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్? ఇది ఎలాగన స్థిరపరచబడుతుంది అనేది మనకి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక మన బైబిల్‌లో కొత్త నిబంధన భాగం ఉంటుంది కదా! ఈ కొత్త నిబంధనలో ప్రత్యేకంగా ఈ ఏమంటారు? ఈ నూతన దేవుని రాజ్యం గురించే అత్యధికంగా అనేక సార్లు చెప్పబడుతుంది. ఉదాహరణకి మత్తయి 3 అధ్యాయం 1, 2 వచనాల్లో మీరు చదివినట్లయితే దేవుని రాజ్యము లేకపోతే పరలోక రాజ్యము మీ చేతిలోనే ఉంది అని రాసుంటుందండి. పరలోక రాజ్యం మీ చేతిలోనే ఉంటుంది. ఇన్ దీస్ డేస్ కమ్ జాన్ ద బాప్టిస్ట్ సేయింగ్ యోహాను బాప్టిస్మ్ ఇచ్చే యోహాను చెప్తున్నాడట. రిపెంట్ యూ మీరందరూ పశ్చాత్తాపపడండి. దేవుని రాజ్యము, పరలోక రాజ్యము మీ చేతిలోనే ఉందని ఆయన చెప్తాడు. ఇక మత్తయి 4:17లో ఏం చెప్తారు? కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. దేవుని రాజ్యము లేకపోతే పరలోక రాజ్యము మీ చేతిలోనే ఉందని చెప్తాడు ఈయన కూడా. అయితే మత్తయి 13 అధ్యాయంలో ఉన్నటువంటి పారబుల్స్ ఉపమానాలు ఉన్నాయి కదా! ఈ ఉపమానాల్లో సుమారు 7 ఉపమానాలు దేవుని రాజ్యం గురించి ఉన్నాయి. మొత్తం 39 ఉపమానాలు ఉంటాయి అందులో. అందులో 7 ఉపమానాలు ఈ దేవుని రాజ్యం గురించే ఉంటాయి. ఇక మత్తయి 6 అధ్యాయం 10వ వచనంలో మీరు చూసినట్లయితే అక్కడ పరలోక ప్రార్థన ఉంటుంది. మనం నిత్యం చెప్తా ఉంటాం కదా! ఈ పరలోక ప్రార్థనలో మనం స్టార్టింగ్‌లోనే చెప్పే మాట ఏందంటే, "నీ రాజ్యము వచ్చును గాక" అంటాం. నీ రాజ్యం ఎక్కడికి వచ్చును గాక? భూమి మీదకి వచ్చును గాక. పరలోకం యందు ఎలాగున్నదో అలాగనే భూమి యందు కూడా నెరవేరును గాక అలాంటివన్నీ చెప్తా ఉంటాం కాబట్టి, మరి దేవుని రాజ్యం ఎక్కడికి రావాలి అని మనం అనుకుంటాం? భూమి మీదకి రావాలి అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇక మత్తయి 9:35లో ఏముంటుందంటే, ఈ భూమి మీద మనం చేస్తున్న ప్రచారం మొత్తం గూడా, ఇది దేవుని రాజ్యం గురించే మన ప్రీచింగ్ అంతా ఉంటుంది. కావాలంటే చూడండి. జీసస్ వెంట్ అబౌట్ ఆల్ ది సిటీస్ అండ్ విలేజెస్. యేసు ప్రభు వారు ప్రతి విలేజ్‌కి వెళ్తున్నారు. ప్రతి పట్టణానికి వెళ్తున్నారు. టీచింగ్ ఇన్ దర్ సినగోగ్స్. ఆ సినగోగ్ అంటే వాళ్ళ ప్రార్థన చేసుకునే ఒక స్థలం అన్నమాట. మనం చర్చ్ అంటున్నాం గదా! ఇప్పుడు. అప్పుడు యూదులు వాళ్ళ ప్రార్థనా స్థలాన్ని పేరు సినగోగ్ అంటారు. ఈ సినగోగ్‌లో ఎళ్లి ఏం చెప్తాడంటే గాస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్.
దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త మాత్రమే ఈయన కూడా చెప్పే ఉన్నాడండి. ఇక మాథ్యూ 10:7లో ఏం చెప్తారంటే, మత్తయి 10:7లో ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ ఎట్ హ్యాండ్ అంటాడు. మీ చేతిలోనే దేవుని రాజ్యం ఉందంటాడు. ఇది మరీ విచిత్రంగా ఉంటుంది. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు మనల్ని పరిపాలిస్తాడు కావాలని మనం అనుకుంటూ ఉంటుండగా, ఈయన చెప్పేదేందంటే, దేవుని రాజ్యం మీ చేతిలోనే ఉన్నది అంటారు. కాబట్టి ఈ దేవుని రాజ్యం గురించి ఇంత ప్రాముఖ్యమైన విషయం ఆహ్, మనకి పూర్తి అవగాహన లేదు దీని మీద. వస్తుందా? రాలేదా? వచ్చిందా? ఎళ్ళిపోయిందా? ఎప్పుడొస్తది? ఇలాంటివన్నీ ఉన్నాయి. సో, ఉందంటాడు. మనం పరలోకం నుంచి వస్తదని ఆశిస్తున్నాము. ఇట్లాగ రకరకాల థాట్స్ ఈ దేవుని రాజ్యం గురించి మనకి వస్తూ ఉంటాయి. అయితే ప్రియులారా ఇప్పుడు చూద్దాం. లూకా 17 అధ్యాయం 21, 20, 21 వచనాలు చూస్తున్నట్లయితే లూకా 17, 20, 21లో అండ్ వెన్ హీ వాస్ డిమాండెడ్ ఆఫ్ ఫారిసీస్ వెన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ షుడ్ కమ్. పరిసయ్యులు ఏమడుగుతారంటే పరలోక రాజ్యం ఎప్పుడొస్తదని అడుగుతా ఉంటారు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ కమ్ నాట్ విత్ ద అబ్జర్వేషన్. చూడండి, కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్యము మీరు గమనించుతూ ఉంటుండగా రాదంట. అంటే మనకి తెలియకుండా వస్తుందని చెప్తాడాయన. నైదర్ షాల్ ఇట్ సే హియర్, ఇక్కడుంది, అక్కడుంది అని చెప్తే కూడా మీరు నమ్మొద్దంటాడు. మీరు అనుకోని విధంగా అది ఉంటది. ఇప్పుడు తెలుగులో యాక్చువల్లీ చదువుతాను చూడండి. దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అని ఉంటుందండి. కాబట్టి ఇప్పుడు దేవుని రాజ్యం చేతిలో ఉన్నదన్నా, మరో దగ్గర ఉన్నదన్నా, దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు అని చెప్తున్నాడు అక్కడ. ప్రత్యక్షంగా రాదు. మీ మధ్యలోనే ఉన్నది. ఇక్కడుంది, అక్కడుంది అంటే ఎవరు నమ్మొద్దంటాడు. ఇలాగన ఈ ఇష్యూ మీద ఇంత కన్‌ఫ్యూషన్, స్టేట్ ఆఫ్ కన్‌ఫ్యూషన్ అంటారు. మనం సందిగ్ధంలో ఉంటాం. కాబట్టి ఇది లిటరల్‌గా ఇది ఎలా ఉంటుంది? మనుషుల హృదయాల్లో ఉంటుంది అని అర్థం అనుకుంటున్నాం. చూద్దాం. ఇప్పుడు లూకా 17:20లో అదే చెప్తారు. ఇంకొక మాట ఉంటుంది. మత్తయి 23:27లో ఏముంటుందంటే, ఈయన్ని అడిగిన వాళ్ళెవరంటే శాస్త్రులు, పరిసయ్యులు అడుగుతా ఉంటారు. అడిగినప్పుడు వీళ్ళు ఆయనకి వాళ్ళకి ఇతను చెప్పే రిప్లై ఎట్లా ఉంటుందంటే లూకా 17:20లో ఏమంటారు? ఈ మీరు సున్నము కొట్టిన సమాధిలా అంటాడు ఆళ్ళని. సున్నం కొట్టిన సమాధి పైకి శుభ్రంగా నీట్‌గా కనిపిస్తుంది గానీ, లోపలంతా ఆహ్, ఆహ్, కుళ్ళిపోయిన శరీరం, ఎముకల గూడు అయ్యి ఉండి ఎంతో అసహ్యంగా ఉంటాయి. ఆ విధంగా ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి ఆల్‌మోస్ట్ ఆల్ లేఖనాలకు సంబంధించి సంపూర్ణమైన జ్ఞానం ఉండి ఉండాలి. అప్పుడు వాళ్ళకి దేవుని రాజ్యం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందనేది వాళ్ళకి తెలిసి ఉండాలా? కానీ అది వాళ్ళకి తెలియకపోవడం వలన వాళ్ళని సున్నపు కొట్టిన సమాధులు అంటాడు. తెలుసుకోనివలసిన స్థితిలో ఉండి కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు కాబట్టి. కాబట్టి ఇప్పుడు అది వాళ్ళ చేతిలో ఉందా? లేకపోతే పైనుంచొస్తదా? వచ్చేసి ఎళ్ళిపోయిందా? ఇవన్నీ వాళ్ళకి తెలిసుండాలి ఆల్రెడీ. అది తెలియలేని వాళ్ళని సున్నం కొట్టిన సమాధులంటాడు. కాబట్టి ఇప్పుడు మనకేమంటారంటే, మనకు గూడా మీకు తెలియకుండా ఏమీ దాచలేదని మనం లేఖనాలున్నాయి. మనం ప్రీవియస్ పాఠాల్లో ఆ మాట నేర్చుకున్నాం. కాబట్టి మనకి కూడా దేవుని రాజ్యం అంటే ఏమి? ఎక్కడి నుంచొచ్చింది? ఎలా ఉంటుంది? లేకపోతే ఉందా? లేదా? ఈ డీటెయిల్స్ అన్నీ మనకు కూడా తెలిసుండాలి. ఒకవేళ మనకు తెలియకపోతే మనం గూడా సున్నం కొట్టిన సమాధులతో సమానం అవుతా ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ ఎన్ఐవి బైబిల్‌లో అయితే మీ మధ్యలోనే ఉన్నది అని రాసింది క్లియర్ కట్‌గా ఈ గా కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ అమాంగ్ యూ అంటాడు. ఏదో మీ చేతిలో ఉంది అని మనం చదువుతున్నాం కదా! దాన్ని మీ మధ్యలోనే ఉందని అక్కడ కొంచెం కరెక్షన్ చేశారు. మరి కొంచెం వివరంగా అర్థమయ్యేటట్టుగా. సో, ఇప్పుడు దేవుని రాజ్యం ఆల్రెడీ మన మధ్యలోనే ఉన్నది అని అనేటప్పటికి అది హ్మ్. ఎలాగున్నది అని మనం అనుకుంటాం కదా! అలాగా అనుకునేటప్పుడు ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలంటే, దేవుని రాజ్యం నిజంగానే మన మధ్యలోనే ఉండవలసిందే. ఆదికాండం 1:26కెళ్దాం. ఆదికాండం 1:26లో ఏముంటుందంటే, ఆకాశం పక్షుల మీదను, భూమి మీదున్న జంతువుల మీదను, అదే సముద్రంలో ఉన్న జలచరాల మీద మీకు ఆధిపత్యం ఇవ్వబడిందని చెప్తాడు ఆదాముకి. God made appointed Adam as a king and gave him to be the king of the earth. భూమి అంతటి మీద ఆయనకు ఆధిపత్యం ఇచ్చి ఉన్నాడు. భూమి మీద ఆయన రాజు. భూమి మీద ఉన్న సమస్త జంతువుల మీద, పక్షుల మీద, జలచరాల మీద ఆయనకి ఆధిపత్యం ఉన్నదని చెప్పి, ఆయనకి ఆశీర్వాదంగా అది ఇవ్వబడింది. దట్ ఈస్ ది డొమినియన్ ఆఫ్ కింగ్‌షిప్ అని. అది ఆధిక్యత.
అది భూలోక మహిమ, భూలోక మహిమ, భూలోకంలో ఉండే ఘనత. హి వాస్ క్రౌన్డ్ హిమ్ విత్ ద గ్లోరీ అండ్ హానర్ ఆన్ ద ఎర్త్. ఆదాముకి ఈ ఈ మహిమ ఘనత ఇచ్చి ఉన్నాడు. మహిమ ఘనతతో ఆయన్ని కిరీటంలాగా పెట్టి ఉన్నాడని చెప్పి రాయబడుతుంది. అయితే ఏమైందంటే ఈ వెరీ సూన్ ఆఫ్టర్‌వర్డ్స్ ద కింగ్ ఆడమ్ లాస్ట్ హిస్ క్రౌన్ టు ద కింగ్డమ్. ఇప్పుడు అవ్వ మోసపోవడం వలన, అవ్వ ద్వారా ఆదాము కూడా మోసపోవడం వలన, అవ్వ సైతానుకి చెప్పిన మాయ మాటలకు మోసపోవడం వలన ఇక్కడ ఏమైందంటే ఈ ఆధిక్యత, ఈ ఈ భూలోకం మీద ఆధిపత్యం అనేటువంటి ఆధిక్యతని వాళ్ళు తీసుకెళ్ళి సైతాన్ చేతిలో పెట్టారు. ఇప్పుడు భూమిని ఎవడు పరిపాలిస్తున్నాడంటే వాడు పరిపాలిస్తున్నాడు. వాడి ఆధ్వర్యంలో వాడు ఎట్లా చెప్తే అలాగా ఈ భూమి మీద ఉన్న వాళ్ళు నడుచుకుంటా ఉంటారనమాట. కాబట్టి దేవుడు మనకిచ్చిన దేవుని రాజ్యాన్ని అంటే మా మానవాళికి ఇచ్చినటువంటి ఆధిక్యతని మనం సైతానికి అప్పజెప్పేసాం. దానివలన వాడు మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుంది చూద్దాం. ఒకటో దినవృత్తాంతాలు 29 అధ్యాయం 23 వచనంలో సాలమన్ సాట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ద లార్డ్. సొలొమోను ఎవరు సింహాసనం మీద కూర్చోవాలి? నిజానికి సొలొమోను దావీదు అనే అతని తండ్రి గారి సింహాసనం మీద కూర్చోవాలి. అక్కడ కూర్చోకుండా ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడని రాశారో గమనించండి. సాలమన్ సాట్ ఆన్ ద థ్రోన్ ఆఫ్ ద లార్డ్ యాస్ కింగ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డేవిడ్ హిస్ ఫాదర్. తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చున్నాడని రాయడం మానేసి, సొలొమోను దేవుని సింహాసనం మీద కూర్చున్నాడు అని రాశారోళ్ళు. ప్రభువు అయిన దేవుని సింహాసనం మీద సొలొమోను కూర్చున్నాడు. సొలొమోను తర్వాత యాక్చువల్లీ ఆ సీట్‌లో కూర్చునే అర్హత ఎవరికుంది? దేవునికుంది. దేవుడంటే ప్రభువుకుంది. ఇప్పుడు ప్రభువు కూర్చోవలసిన సీట్‌లో ఈయన కూర్చున్నాడనమాట. ఆ తర్వాత సొలొమోన్ దిగిపోయిన తర్వాత ఇంకెవరెవరు కూర్చున్నాడు? ద కంటిన్యూ ఆఫ్ ద టైమ్ అంటిల్ ద లాస్ట్ వికెడ్ కింగ్ జిద్కియా ఆఫ్ జూదా. యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆఖరి రాజు జిద్కియా అని ఒకాయన. ఈయన ఆధ్వర్యంలోనే ఆఖరిసారి రాజు ఆధిక్యతను కోల్పోతారు. అంటే ఇశ్రాయేల్ మీద ఆఖరి కింగ్ అన్నమాట ఇతను. మనం తర్వాత క్రొనాలజీ గట్రా నేర్చుకునేటప్పుడు ఈ రాజుల గురించి నేర్చుకుంటాం లైన్ మీద. ఇది ఈ జిద్కియా అనే ఆయన ఆఖరి రాజు. ఈ ఆఖరి రాజు తన రాజ్యాన్ని కోల్పోయేంత వరకు అది ఎవరి ఆధ్వర్యంలో ఉండింది యాక్చువల్లీ సౌలు దగ్గర ప్రారంభమైన రాజులు జిద్కియా దగ్గర ఎండింగ్ అయిపోతారు. సో అక్కడికి ఇశ్రాయేల్ మీద ఉన్నటువంటి ఆఖరి రాజు తన సీట్ కోల్పోతాడనమాట. ఇంతకీ ఈ రాజులందరూ కూర్చున్న సీట్లు ఏవి అంటే, ఆ సీటు ప్రభువు వచ్చి కూర్చోవలసిన సీటు. దేవుని రాజ్యం. దేవుడు ఒకవేళ పరిపాలన చేస్తే ఆయన కూర్చోవలసిన సింహాసనం మీద వీళ్ళందరూ కూర్చున్నారనమాట. ఇక ఈ దీని గురించి మరికొంచెం వివరంగా ఎక్కడ రాశారంటే, యెహెజ్కేలు 21 అధ్యాయంలో రాశారు. 25-27 వరకు. నేను కొంచెం క్లుప్తంగా చదువుతాను అది చూడండి. దుష్టుడైన ఇశ్రాయేలీయుల అధిపతికి తీర్పు వాని కిరీటం తీసివేయబడును. దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు దానిని అతనికి ఇచ్చెదను. ఇప్పుడు ఈ కిరీటం తీసేస్తారట ఈ రాజులకి. అంటే ఆఖరి రాజు తీసేసిన తర్వాత దాని స్వాస్థ్యకర్త వచ్చే వరకు అంటే దానికి ఒరిజినల్‌గా ఎవరు సూటబుల్ పర్సనో ఆ వ్యక్తి వచ్చేంత వరకు అది తీసేసి అతనొచ్చిన తర్వాత ఆ స్వాస్థ్యకర్తకి ఇస్తాడు. దానికి ఎవడైతే యోగ్యుడో ఆ యోగ్యునికి ఆ సీట్ ఇచ్చేస్తారు. ఆ సింహాసనం ఇచ్చేస్తారనమాట. అది ఆ లేఖనం యెహెజ్కేలులో డీటెయిల్డ్‌గా రాశారు. మరి అది ఎప్పుడు జరుగుతది అంటే, అది యూదులు మనం టైమ్‌లైన్ ఔట్‌లైన్స్ తెలుసుకున్నాం కదా! డివైన్ ప్లాన్ ఆఫ్ ఏజెస్‌లో. యూదుల ముందు పితరుల యుగం అయిపోతుంది రెండో లోకంలో. పితరుల యుగం తర్వాత యూదుల యుగం అయిపోతుంది. యూదుల యుగం ముగింపులోకొచ్చేసరికి అది ఎవరి యుగం ప్రారంభమైంది? సువార్త యుగం ప్రారంభమవుతుంది. సువార్త యుగం అనగా ఏంటంటే అన్యుల యుగం అనమాట అది. అన్యులందరూ యూదుల్ని వాళ్ళ రాజ్యం నుంచి తరిమేసిన తర్వాత అన్యులు స్వాధీనం చేసుకుంటారు ఆ రాజ్యాన్ని. అది జెంటైల్ పీరియడ్ అంటారు. దాన్ని మన డివైన్ ప్లాన్ ఆఫ్ ఏజెస్ అనే ప్లానింగ్ మ్యాప్‌లో ఎట్లా చూపించామంటే, అది సువార్త యుగము అని చూపించాం. కాబట్టి ఇది లూకా 21, 24లో ఉంటుంది. టైమ్ ఆఫ్ ది జెంటిల్స్ అని.
అన్యుల కాలము అని ఉంటుంది. అన్యుల కాలం పూర్తయ్యే వరకు అది ఆ సీటు అలాగా రిజర్వ్ చేయబడి ఉంచుతుంది. దానికి యోగ్యుడైనటువంటి వ్యక్తి వచ్చేంత వరకు. కాబట్టి ఈ డీటెయిల్స్ అన్నీ మనం టైమ్ ఆఫ్ ది జెంటిల్స్ అనే తర్వాత క్లాసెస్‌లో తెలుసుకుందాము. కాబట్టి ఇప్పుడు 21 అధ్యాయం 27వ వచనంలో చెప్పబడినటువంటి ఆ యోగ్యుడు ఎవరో అంటే హి దట్ కమ్స్ టు హూమ్ ఇట్ ఈస్ రైట్‌ఫుల్లీ బిలాంగ్స్ టు. ఎవరైతే యోగ్యంగా ఆ సీటులో కూర్చోవాలో, ఆ సింహాసనం మీద కూర్చోవాలో ఆయన వచ్చేంత వరకు అంటాడు. ఇంకా ఆయన ఎవరు అంటే నథింగ్ బట్ జీసస్ క్రైస్ట్. ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ సీట్‌లో కూర్చోవాలన్నమాట. కూర్చొని ఆయన రాజ్యాన్ని ఆయన నడిపించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఎప్పుడు జరుగుతది? మరి ఆయనొచ్చి ఎప్పుడు కూర్చుంటాడు ఈ సింహాసనం మీద అంటే, అది రెండవ రాకడలోనే జరుగుతది. రెండవ రాకడలో సెకండ్ కమింగ్‌లో ఈయన ఆ సీట్‌లో కూర్చోవడం జరుగుతది. ద జ్యూస్ కుడ్ నాట్ అండర్‌స్టాండ్ థిస్. అయితే ఈ విషయాన్ని యూదులు అర్థం చేసుకోలేకపోయారు సరిగ్గా. ఎందుకంటే వాళ్ళ దగ్గర లేఖనాలు అవన్నీ ఉన్నాయి గానీ, ఆ లేఖనాలను వాళ్ళు స్టడీ చేస్తున్నారు గానీ, దాంట్లో మర్మాన్ని వాళ్ళు గ్రహించలేకపోయారు. దే మిస్‌అండర్‌స్టూడ్ ద వర్డ్స్. యెషయా 9:6లో ఉన్న లేఖనం కూడా అదే కదా! ఆయన ప్రభుత్వాలు ఆయన భుజం మీద ఉన్నవి అని చెప్తాడు. ది గవర్నమెంట్ షల్ బి అపాన్ హిస్ షోల్డర్స్ అంటాడు. భూమి, ప్రపంచం అంతా కూడా ఆయన స్వాధీనంలో ఉన్నది అని చెప్పి ఆయన చెప్పడం జరుగుతుంది. అండ్ థస్ లుక్ ఫర్ ద మెనీ గ్లోరీ ఆఫ్ ది కింగ్డమ్ లిటిల్ నోయింగ్ అబౌట్ అది ఏ విధంగా నెరవేర్చబడుతుంది అనేటువంటిది అక్కడ వారికి అవగాహన లేకుండా పోయిందనమాట. అయితే ద కింగ్డమ్ కమ్ దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాస్ ఇట్ ఈస్ డన్ ఇన్ ద హెవెన్. పరలోకమందు ఏ విధంగా నీ రాజ్యం ఉన్నదో ఆ ప్రకారం భూమి మీద కూడా నీ రాజ్యం రావాలి అని చెప్పి మనం నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు ఒక కీలకమైన పాయింట్ మీరు గ్రహించండి. యూదులు ఏం ఆలోచిస్తున్నారంటే ఆళ్ళకి అవే లేఖనాలు, మనకి అవే లేఖనాలు అనుకోండి. వాళ్ళేమనుకుంటారంటే యేసు ప్రభు లేకపోతే మెస్సియా వాళ్ళు యేసుని నమ్మరు గాని మెస్సియా వచ్చి భూమి మీద తన పరిపాలనని ప్రారంభిస్తాడంటాడు. ఎర్త్‌లీ కింగ్డమ్ అనుకుంటారాళ్ళు. భూమి మీద మెస్సియా చేత పరిపాలింపబడేది దేవుని రాజ్యం అనుకుంటారు వాళ్ళు. ఎవరు? యూదులు. మరి క్రైస్తవులు ఏమనుకుంటారు? యేసు ప్రభువారు పరలోకంకెళ్ళిపోయారు కాబట్టి, పరలోకంలో ఉన్నటువంటి దేవుని రాజ్యం పరలోకంలో ఉన్నది అని చెప్పి ఈళ్ళనుకుంటారు. సో, యూదులకి మనకి డిఫరెన్స్ ఏమని, యూదులు భూమి మీద దేవుని రాజ్యం ప్రారంభమవుతదని మనం అనుకుంటే, వాళ్ళనుకుంటే, మన క్రైస్తవులు ఏమనుకుంటారు, పరలోకంలో దేవుని రాజ్యం ప్రారంభం అవుతుందని మనం అనుకుంటాం. మనమందరం పరలోకం వెళ్ళిపోవాలి అనుకుంటాం కదా! ఆ విధంగా మనం భావిస్తూ ఉంటాం. అయితే అసల మూలమైన పాయింట్ ఏందంటే ఈ దేవుని రాజ్యం అనేది ది కాంబినేషన్ ఆఫ్ బోత్ అని చెప్పబడుతుంది. కాంబినేషన్ ఆఫ్ బోత్ అంటే పరలోక రాజ్యం, భూలోక రాజ్యం కలిపి పరిపాలించబడుతుంది. అంటే పరలోకం నుండి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం భూమి మీద ఉన్న రాజులు ప్రజల్ని ఏలుతారనమాట. అది కాంబినేషన్ అంటే. దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఇప్పుడు సొలొమోన్ గారో, లేకపోతే దావీదు గారో ఉన్నారనుకోండి. వాళ్ళు భూమి మీద ప్రజలందరిని పరిపాలన చేశారు ఆ రోజుల్లో. వాళ్ళకి దేవునితో ఏమైనా అడిగి ఏమైనా ఇన్ఫర్మేషన్ గావాలనుకుంటే వాళ్ళేం చేసేవాళ్ళు? పోయి ప్రవక్త దగ్గరికెళ్ళేవారు. ఈళ్ళు ప్రార్థనలు చేయడం గాదు. ప్రవక్తల దగ్గరికెళ్ళేవారు. అప్పుడు ప్రవక్త ఏం చేస్తాడంటే, సరే నేను దేవుడిని అడిగి చెప్తానని జెప్పి మరి మరుసటి రోజు ఎప్పుడో రమ్మంటాడు. ఈ ప్రవక్త ప్రార్థన చేస్తే ప్రవక్తకి ఇన్ఫర్మేషన్ వస్తది పరలోకం నుండి. అప్పుడు ఆ ప్రవక్త ఆ రాజులకి జెప్తాడన్నమాట. సో, ప్రవక్తలు ఈస్ ద మీడియేటర్స్ బిట్వీన్ గాడ్ అండ్ కింగ్స్. అది ఆ కాంబినేషన్ అట్లా ఉంది. అది ఛాయగా ఉన్నదనమాట. భూలోకంలో దేవుని రాజ్యానికి ఛాయగానే ఈ సౌలు, సొలొమోను, దావీదు వీళ్ళందరూ పరిపాలన చేశారు. భవిష్యత్తులో గూడా దేవుని రాజ్యం భూమి మీద అలాగనే ఎస్టాబ్లిష్ అవుతది. పరలోకం నుండి ఇన్ఫర్మేషన్ రావడం, భూలోకంలో రాజులు పరిపాలన చేయడం. ఈ ఇన్ఫర్మేషన్ అటు ఇటు తిప్పడానికి వేరే బ్యాచ్ ఉంటారు. దాని గురించి తర్వాత నేర్చుకుందాం. కాబట్టి ఈ విధంగా కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఉంటుందండి. ఇకపోతే ఇక్కడ ఇంకొక విషయం తెలుసుకుందాం. యూ విల్ ఫైండ్ దిస్ ప్రొఫెసీ. ఇప్పుడు ఒక ప్రవచనం ఈ దేవుని రాజ్యం గురించిన ప్రవచనాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ద్వారా దేవుని రాజ్యం భూమి మీద ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందో అనేది దేవుడు మనకు తెలియజేశాడు. ప్రత్యేకంగా దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయము, 7వ అధ్యాయము.
ఈ 2 అధ్యాయాల్లో 2 కళ్ళొస్తాయి ఈయనకి. ఎవరికి? అప్పుడు ఉన్న రాజుగారికి ఒక 2 కళ్ళొస్తాయి. ఆ కలల భావం ఆహ్, ఎవరు చెప్పలేకపోతారు. ఆ రాజుగారు కింగ్ నెబుకద్నెజర్ అనే ఆయన, బాబిలోన్ రాజాయన. ఈ బాబిలోన్ రాజుగారికి ఈ 2 కలలొచ్చినప్పుడు ఒక కలొస్తుంది. సెకండ్ టు ద గాడ్ ప్రాఫిట్ డానియేల్‌కొస్తుంది రెండో కల. మొదటి కలేమో నెబుకద్నెజర్‌కొస్తుంది. ఆ రెండోదేమో దానియేలుకొస్తుంది. ఈ 2 కలలు కూడా వచ్చి అంటే దేవుడు ఈ కళల ద్వారా మనకి ఇన్ఫర్మేషన్ చేరేసి సుమారు 2600 సంవత్సరాలు అవుతుంది నేటికి. ఈ 2600 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఏం జరగబోతుందో అది ఆయన కళల రూపంలో తెలియజేశారు. కాబట్టి ఈ కళల గురించిన డీటెయిల్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ డీటెయిల్స్ ఎక్కడుంటాయి అంటే దానియేలు గ్రంథం 2లో ఉంటాయి, 7లో ఉంటాయి. కాబట్టి ఈ డీటెయిల్స్ అందరూ ఇప్పుడు మొదలుపెడితే అది మరి సుదీర్ఘం అయిపోతుంది కాబట్టి, ఈ కళలు, వాటి ఫలితాలు, వాటి రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో ఇవి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.